నమస్తే ఫ్రెండ్స్. మన దేశంలో గత 10 సంవత్సరాల నుంచి దేశభక్తి గురించి విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. అంటే ఏ ఐడియాలజీని ఫాలో అయ్యే వాళ్ళు దేశభక్తులు, ఏ ఐడియాలజీని ఫాలో అవ్వని వాళ్ళు దేశద్రోహులు అని చెప్పి గత 10 సంవత్సరాలుగా, అంతకు ముందు కాదు, దేశభక్తి గురించి దేశంలో ప్రభుత్వ వ్యవస్థలను కానీ, ప్రభుత్వం చేసే అట్రాసిటీస్ని కానీ, ప్రభుత్వం చేసే తప్పులను కానీ ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేశద్రోహుల జాబితాలో, అర్బన్ నక్సలైట్ల జాబితాలో, తర్వాత పాకిస్తాన్ ఏజెంట్ల జాబితాలో ఇలా రకరకాల పేర్లతో చలామణి అవుతున్నారు అన్నమాట. ఎవరు ప్రశ్నించిన మేధావులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన లేకపోతే మాట్లాడిన జర్నలిస్టులు, తర్వాత రచయితలు, కవులు, ఇట్లాంటి చాలామంది అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లని రకరకాల ట్యాగులు మోస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ ట్యాగ్స్ అన్నీ ఇచ్చేది ఎవరో తెలుసా మీకు? దేశంలో ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ అధికార పార్టీకి మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ మరియు వారి యొక్క అనుబంధ సంస్థలు సంఘ్ పరివార్ అని పిలుస్తారనమాట. దాంట్లో విశ్వ హిందూ పరిషత్తు, హిందూ వాహిని, ఏబీవీపీ, కిసాన్ మజ్దూర్ యూనియన్, ఇట్లా రకరకాల సంఘ్ పరివార్ సంస్థలు ఉన్నాయన్నమాట. వీళ్ళందరి పని ఏంటంటే ఈ దేశంలో హిందూ ధర్మాన్ని, వాళ్ళు చెప్తున్న హిందూ ధర్మాన్ని, అసలైన హిందూ ధర్మం కాదు, ఆ ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు, తర్వాత ఆ ధర్మానికి ఎగనెస్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు, ఆ మాటకొస్తే ఆ ధర్మానికి ఎగనెస్ట్గా కాదు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వాళ్ళని నక్సలైట్లుగా, అర్బన్ నక్సలైట్లుగా, దేశద్రోహులుగా, పాకిస్తాన్ ఏజెంట్లుగా ఇట్లా రకరకాల పేర్లతో ట్యాగ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ మొత్తానికి, ఐడియాలజీకి మొత్తానికి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆర్ఎస్ఎస్ పెట్టి సెప్టెంబర్ నాటికి 100 సంవత్సరాలు కాబోతుందంట. అంటే దేశంలో సంఘ పరివార శక్తులన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి అనమాట. ఆర్ఎస్ఎస్ 100 ఇయర్ మార్కుని కొట్టబోతుందని చెప్పి. అయితే ఇక్కడ మనం ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే, ఆర్ఎస్ఎస్ చెప్తున్న దేశభక్తి ఏంది, ఆర్ఎస్ఎస్కి నిజంగా దేశభక్తి ఉందా, మహిళల పట్ల గౌరవం ఉందా, ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలని ఆర్ఎస్ఎస్ ఎట్లా చూస్తుంది, వాళ్ళ సిద్ధాంతకర్తలు మైనారిటీల గురించి, మహిళల గురించి, వాళ్ళ యొక్క సిద్ధాంతాల్లో ఏం చెప్పారు అన్నదే మన డిస్కషన్ అనమాట. 1925 సెప్టెంబర్లో నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ని హెడ్గే వారు స్థాపించిందనమాట. ఈయన సావర్కర్ ఐడియాలజీ తోటి ఫాలో అయ్యి, ఆయన సావర్కర్ ఐడియాలజీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే దాన్ని స్టార్ట్ చేసిందనమాట. వాళ్ళు బేసిక్గా జనరల్ ఏం చెప్తారంటే, ఇది ఆర్ఎస్ఎస్ అనేది ఒక రాజకీయ సంస్థ కాదు, ఇది భారతీయ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఉద్దేశించిన, స్థాపించబడ్డ ఒక సాంస్కృతిక సంస్థ, భారతీయ విలువల్ని కాపాడడానికి ఉద్దేశించిందని చెప్తా ఉంటారు అనమాట. సో బేసిక్గా మనం బీజేపీ యొక్క నెక్సస్ అంటే ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాన్ని మనం చూసినట్లయితే, అది ఆర్ఎస్ఎస్ అనేది ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదు, దానికి రాజకీయ ఎలిమెంట్ కూడా ఉంది. బీజేపీ యొక్క విధానాలని అది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెప్పడానికి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ నేతలతోని ఢిల్లీలో మీట్ అయ్యి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అంటే ఆర్థిక విషయాల్లో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, ఇంకా ఇతర రంగాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయని చెప్పి ఆర్ఎస్ఎస్ నేతలకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ నిర్ణయాలని, విధానాలని ఎంత ప్రభావితం చేస్తుందో. అట్లనే ఆర్ఎస్ఎస్ నుంచి నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా చాలా మంది ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే. అట్లనే మన తెలుగు గడ్డ మీద కూడా వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, మన గుండు సంజయ్, వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళేనమాట. అంటే అంత పవర్ఫుల్ ఆర్ఎస్ఎస్ అనేది. అయితే ఆర్ఎస్ఎస్ బేసిక్గా ఏం చెప్తుందంటే, మేము సాంస్కృతిక సంస్థ మాత్రమే, రాజకీయాలతోని మాకు నిమిత్తం లేదని చెప్తుంది అనమాట. అయితే అది నిజమేనా అంటే 100% నిజం కాదు. ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ ప్రభుత్వాలని, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలని కావచ్చు, ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత దమ్ము వాళ్ళకు ఉందన్నమాట. దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పిన ఆల్రెడీ. అయితే ఆర్ఎస్ఎస్ మహిళల పట్ల వారి యొక్క దృక్పథం ఏంది, తర్వాత ఈ దేశం గురించి వాళ్ళ దృక్పథం ఏంది, ఈ మైనారిటీలు, ఇతర వర్గాల గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏందో తెలుసుకోవాలంటే ఎంఎస్ గోల్వాల్కర్, ఈయన ఆర్ఎస్ఎస్కి సిద్ధాంతకర్త లాంటి వాడు అనమాట. ఈయన రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో మైనారిటీస్, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, తర్వాత ఇతర మైనారిటీస్ కావచ్చు, ఈ దేశంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్గానే ఉంటారని ఆయన చెప్పడం జరిగిందనమాట.
మరి మహిళల మీద వీళ్ళ యొక్క దృక్పథం ఏంది? మహిళల్ని ఎట్లా చూస్తారు వీళ్ళు? మహిళల్ని ఎట్లా చూస్తారంటే నేడు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మహిళల మీద చేస్తున్న స్టేట్మెంట్సే వాటికి క్లియర్గా మనకి చెప్తాయి అన్నమాట. మహిళలకు మరి ఆర్ఎస్ఎస్లో ప్రవేశం ఉందా అంటే లేదు. ఇక్కడే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఈక్వాలిటీని చెప్పదనమాట, ఈక్వాలిటీని చెప్పదు. సమాజంలో ఉన్నటువంటి ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అట్లనే కంటిన్యూ చేయాలనుకుంటుంది అనమాట. రాష్ట్రీయ సేవక్ సంస్థ అని చెప్పి లక్ష్మీబాయి కేల్కర్ అని ఒక ఆమె పోయి ఆర్ఎస్ఎస్లో మహిళలు చేరొచ్చా, మరి ఆర్ఎస్ఎస్లో మాకు భాగస్వామ్యం ఉందా అని అడిగితే, మీకు ఉన్నటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ వల్ల మీరు ఆర్ఎస్ఎస్లో చేరకపోవచ్చు, మీరు పెట్టిన రాష్ట్రీయ సేవక్ సమితి ఏదైతే ఉందో అది కూడా ఆర్ఎస్ఎస్ ఉద్దేశాలని కలిగి ఉంది కాబట్టి దాని ద్వారా హిందూ ధర్మాన్ని, హిందూ విలువల్ని, భారతీయ సంస్కృతిని ప్రజలకు చెప్పమని చెప్పి ఆర్ఎస్ఎస్ నాయకులు ఆమెకి సజెస్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? సింపుల్గా మహిళలకి అక్కడ స్థానం లేదు, సమానత్వం అనేది నారీ శక్తి అని వాళ్ళు చెప్పేది ఉత్త బోగస్ మాటలు అనమాట. మహిళల పట్ల వాళ్ళు తీసుకుంటున్న పాలసీ డెసిషన్స్ కూడా దాన్ని క్లియర్గా చూపిస్తాయి అనమాట. ఆ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో, ఆర్మీలో మహిళలకి పర్మనెంట్ కమిషన్లో ర్యాంక్ ఇవ్వడానికి చాలా సంవత్సరాలు ఈ ప్రభుత్వం అనేది వ్యతిరేకతతోనుంది. అట్లనే త్రిపుల్ తలాక్ అనేది ముస్లిం సమాజంలో ఒక సంస్కరణకు తీసుకొచ్చినా సరే బీజేపీకి మాత్రం పొలిటికల్లీ ఒక ఎజెండా ఉంది దాన్ని తీసుకురావడానికి. అంటే ఇతర మతాల్లో తర్వాత ఇంకోటి ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాన్ని కూడా ఇతర మతాల్లో ఎంటర్ అయ్యి, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీస్ని అంటే ఒక మొనోలిథిక్ కల్చర్లోకి తీసుకొచ్చి, ఒక ఫాసిస్ట్ కల్చర్లోకి తీసుకొచ్చి మొత్తం దేశం మొత్తం ఒకటే దేశం, ఒకటే ధర్మం అనే ఎజెండాలో భాగంగానే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనమాట. మరి ఇకపోతే జాతీయ జెండా గురించి, జాతీయ జెండా అంటే వాళ్ళకి బొత్తిగా గౌరవం లేదు. మీరు కావాలంటే ఈ ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఆర్ఎస్ఎస్ విధానం జాతీయ జెండా పట్ల కావచ్చు, భారత రాజ్యాంగం పట్ల కావచ్చు ఏంటనేది మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఎంఎస్ గోల్వాల్కర్ గురించి మీరు ఒకసారి చూడండి. ఆయన ఆర్ఎస్ఎస్కి సర్సంఘ్ చాలక్, అంటే రెండవ సర్సంఘ్ చాలక్. ఆర్ఎస్ఎస్లో సర్సంఘ్ చాలక్ అనేవాడు చాలా కీలకమైన వ్యక్తి. ఆయన తర్వాత సర్ కార్యనిర్వాహక్ అని ఉంటాడు అనమాట. అంటే అతనే మొత్తం ఎగ్జిక్యూటివ్ అఫైర్స్ మొత్తం అతనే చూసుకుంటాడు అనమాట. వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ తర్వాత చాలా కీలకంగా వ్యవహరించే మంత్రులు కూడా వాళ్ళ దగ్గరికి పోతే గప్చుప్గా నిలబడి వాళ్ళు చెప్పే మాటలు వినాల్సిందే. చెప్పిన కదా 2015లో అధికారంలోకి రాగానే మోడీ పోయి ఆర్ఎస్ఎస్ లీడర్లకి మొత్తం ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలన్నీ కూడా బ్రీఫ్ చేసిందంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది అనమాట. సరే, జాతీయ జెండా విషయానికి వద్దాం. ఇది జాతీయ జెండాను మేము గౌరవించము, మాకు కాషాయ జెండానే గొప్పదని చెప్పి వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారనమాట. ఎంతవరకు అంటే 2002 వరకు కూడా నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాని ఎగరేయలేదు. అయితే ప్రస్తుతం సర్సంఘ్ చాలక్గా ఉన్న మోహన్ భగవత్ ఏం చెప్తారంటే, ప్రైవేటు వ్యక్తులు జాతీయ జెండాలని ఎగరేయడానికి అనుకూలంగా లేదు కాబట్టి, అలాంటి నిబంధనలు లేవు కాబట్టి జాతీయ జెండాని ఆర్ఎస్ఎస్ ఎగరేయలేదు, మాకు జాతీయ జెండా మీద గౌరవం ఉందని ఆయన చెప్తాడనమాట. అసలు విషయం ఏంటంటే వాళ్ళకి జెండా మీద ప్రేమ లేదు. ఆ మాటకొస్తే 60ల నుంచి 70ల నుంచి ప్రైవేట్ సంస్థలు చాలా వరకు కూడా జెండాలు, జాతీయ జెండాలు ఆగస్టు 15, జనవరి 26కి ఎగరేస్తూనే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు చెప్పే దొంగ మాటలు అనమాట ఇవన్నీ. తర్వాత భారత రాజ్యాంగం గురించి, భారత రాజ్యాంగం అనేది సమానత్వాన్ని బోధిస్తుంది. కులాలు లేవు, మతాలు లేవు, లింగ భేదం లేదు, ప్రాంత భేదం లేదు, ఎలాంటి తారతమ్యాలు లేవని భారత రాజ్యాంగం చెప్తా ఉందన్నమాట. అయితే సమానత్వాన్ని రుచించినటువంటి ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని మేము ఫాలో కాము, మనుస్మృతి, ఈ కులాలు మతాలు ఇవన్నీ ఫాలో అయ్యే మనుస్మృతిని మాత్రమే మేము ఫాలో అవుతామని డైరెక్ట్గా చెప్పిరు. మీకేమైనా అనుమానం ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఎంఎస్ గోల్వాల్కర్ రాసిన ద బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకం చదవండి. నేను ఆ బుక్ చదివిన. సరే, ఆర్ఎస్ఎస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అని చెప్తారనమాట. అయితే అది ఎంతవరకు కూడా రిజిస్టర్డ్ సంస్థ కాదు. రిజిస్టర్డ్ సంస్థ కాదు కాబట్టి ఆ సంస్థకు వచ్చే ఫండ్స్ కానీ, ఆ సంస్థలో నియమితులయ్యే వ్యక్తులు కానీ, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అన్నది కానీ ఒక నియంత్రణ అనేది లేదనమాట. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత సంస్థ ఆర్గనైజేషనల్ ఫంక్షనింగ్ కావచ్చు, వీటన్నిటి మీద ఆర్ఎస్ఎస్ మీద చాలా సంవత్సరాలుగా విమర్శలు ఉన్నాయి. ఈ సర్సంఘ్ చాలక్ అనే పొజిషన్ కూడా ఒక వ్యక్తి
చాలా టర్ములు అనుభవించిన తర్వాత అతను ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి పాస్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ మోహన్ భాగవత్ అనే ఆయన 6వ సర్సంఘ్ చాలక్ అనమాట. ఒక్కొక్క సర్సంఘ్ చాలకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. మీరు ఒకసారి ఆ లిస్టు సర్సంఘ్ చాలక్ లిస్టు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళు ఏం చెప్తారంటే సంవత్సరం ఇచ్చే గురుదక్షిణల మీదనే మేము ఆధారపడి ఉంటాము, ఈ ఆర్గనైజేషన్ ఫంక్షనింగ్ అంతా కూడా అట్లా నడుస్తుంది అని చెప్తుంది అనమాట. సాంస్కృతిక సంస్థ పేరుతో నడుస్తున్న రాజకీయ సంస్థ, దానికి అనుబంధంగా ఒక రాజకీయ పార్టీ ఉంటే ఆ యొక్క సంస్థ ఎట్లా నడుస్తుంది, ఆ సంస్థకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫండ్స్ వచ్చే విధంగా ఎలాంటి వాతావరణాన్ని సృష్టించగలరు అన్నది మన అందరికీ తెలిసిన విషయమే. ఫైనల్గా ఆర్ఎస్ఎస్ గురించి కొన్ని కీలకమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. సావర్కర్, వీర్ సావర్కర్ ఆలోచనలతోని ఆర్ఎస్ఎస్ మొదలైందని మనం చెప్పుకున్నాం కదా. ఈ సావర్కర్ అనే ఆయన జైల్లో ఉన్నప్పుడు, అంటే బ్రిటిష్ వాళ్ళు జైల్లో వేసినప్పుడు సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నాడని చెప్పి బ్రిటిష్ వాళ్ళు జైల్లో వేసినప్పుడు ఆయన బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడని, బ్రిటిష్ వాళ్ళని బతిమలాడుకున్నాడని, భారతీయ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిందని చాలా పెద్ద విమర్శ ఉంది. అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ విమర్శ వచ్చినప్పుడు చాలా తెలివిగా తప్పించుకుంటారు అనమాట. దాన్ని నిజాలేందనేది చరిత్రే చెప్తుంది. తర్వాత గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్ అనేది భయంకరమైన విషం జిమ్మింది. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఇతర మైనారిటీస్ కావచ్చు, అందరూ కూడా సెకండరీ సిటిజన్స్ అనే విధంగా వాళ్ళు రాయడం జరిగిందనమాట. బంచ్ ఆఫ్ థాట్స్ అనేది మైనారిటీల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల మీద విషం జమ్మిందని సాక్షాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆయనే చెప్పిండు అనమాట. ఆర్ఎస్ఎస్ మీద ఉన్న అతిపెద్ద ఆరోపణ ఏంటంటే మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ ఓడేనని చెప్తారనమాట. నాథూరామ్ గాడ్సే కూడా కోర్టులో నేను గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన, ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకే ఆర్ఎస్ఎస్ని 1948లో మహాత్మా గాంధీ చనిపోయిన వెంటనే బ్యాన్ చేయడం జరిగింది. ఆ ఒక్కసారే కాదు, ఆర్ఎస్ఎస్ని ఈ దేశంలో 3 సార్లు బ్యాన్ చేయడం జరిగింది. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత, 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చేసినప్పుడు, 1992లో ఎల్కే అద్వానీ రథయాత్ర చేసినప్పుడు కూడా, అయోధ్య సీన్ జరిగినప్పుడు కూడా ఈ ఆర్ఎస్ఎస్ని ఈ దేశంలో నిషేధించడం జరిగిందనమాట. బేసిక్గా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక పార్టీకి అనుబంధంగా ఉన్న సంస్థల్ని నిషేధించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇన్నిసార్లు నిషేధానికి గురైందంటే ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఇది.